పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న 12 దేశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఆర్థిక పోరాటం మరియు ఒంటరితనం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పురుషుల కొరత వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కారణాలను తెలుసుకుందాం. అసలు ఇలా జరగడానికి కారణాలు చూద్దాం. నిజమే, మరియు ఇది ఊహించని విధంగా జీవితాలను మారుస్తుంది. ఈ షాకింగ్ విషయాల వెనక ఉన్న కథనాలను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఆర్మేనియాతో ప్రారంభిద్దాం. ఆర్మేనియా కాకసస్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న దేశం. ప్రత్యేకమైన జనాభా ఇబ్బందులను కలిగి ఉంది. దాదాపు 3 మిలియన్ల జనాభా కలిగిన ఆర్మేనియా ఈ దేశంలో పురుషులు ఉద్యోగ అవకాశాల కోసం వలసలు వెళుతున్నారు. ఈ కారణంగా ప్రతి 100 మంది మహిళలకు కేవలం 82 మంది పురుషులు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లింగ సమస్యను ఎదుర్కొంటుంది. ఆర్మేనియాలో ఎక్కువగా ఉంది స్త్రీలు. ఈ వలసలకు ప్రత్యేకమైన కారణాలు ప్రధానంగా ఆర్థిక సమస్యలు. 1991లో సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్రం పొందినప్పటికీ ఆర్మేనియా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. చాలామంది నిరుద్యోగులు తక్కువ వేతనాలు మరియు ఆర్థిక వృద్ధిని ఎంచుకుంటున్నారు. రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో పురుషులు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆర్మేనియాలో పురుషుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఈ దేశం పురుషులు ఎక్కువ లేక మిగిలిపోయింది. ఏదేమైనా ఈ జనాభా మార్పులో ఆర్మేనియన్ మహిళల పట్ల ఎప్పటికప్పుడు పట్టుదలతో మరియు బలంపై దృష్టిని ఆకర్షించింది. వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్మేనియన్ మహిళలు తమ ఇళ్లల్లో పనులు మరియు సమాజంలో వివిధ బాధ్యతలను నిర్వహించడంలో తమను తాము నిరూపించుకున్నారు మరియు ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇది సమాజంలో గొప్ప హోదాను ఇవ్వడమే కాదు, ఆర్మేనియా యొక్క విభిన్న సాంస్కృతిక వారసత్వం కూడా భద్రపరచబడింది. ఆర్మేనియన్ మహిళలు వారి సాంస్కృతిక సంబంధాలకు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు మరియు ఆచారాలను పాటిస్తున్నారు. కానీ మహిళలు ఎన్నో ఇబ్బందులను సవాళ్లను ఎదుర్కొని కుటుంబ ఐక్యతను కాపాడుకోవడంలో వారు ముఖ్యంగా ఉన్నారు. సాధించే సామర్థ్యం మరియు నిబద్ధత ఆర్మేనియా యొక్క శాశ్వత శక్తికి చిహ్నంగా మారింది. 2. లాట్వియా. ఉత్తర ఐరోపాలోని ఒక చిన్న అందమైన దేశం. దానిలోని గొప్ప చరిత్ర ఉంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మరియు శక్తివంతమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో అతిపెద్ద లింగ సమస్య లాట్వియాది ఒకటి. ప్రతి 100 మంది స్త్రీలకు దాదాపు 84 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. లాట్వియాలో పురుషులు తక్కువ ఉండడం కారణంగా అవివాహిత స్త్రీలు ఎక్కువగా ఉన్న దేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ లింగ సమస్య వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గతంలో లాట్వియా 2వ ప్రపంచ యుద్ధం నుండి పెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇది పురుషుల జనాభాను గణనీయంగా తగ్గించింది. యుద్ధం తర్వాత లాట్వియా చాలా సంవత్సరాలు సోవియట్ పాలనలోనే ఉంది. ఇక్కడ చాలామంది పురుషులు కార్మిక పనులకు బలవంతంగా ఉన్నారు. ఖైదు చేయబడిన లేదా వివిధ దేశాలకు బదిలీ చేయబడిన ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ దేశంలో గుండె జబ్బులు మరియు అధిక స్థాయి మద్యపానం వంటి ఆరోగ్య సమస్యల కారణంగా పురుషులు ఎక్కువగా మరణించే ప్రమాదం ఉంది. చాలామంది లాట్వియన్ పురుషులు మెరుగైన ఉపాధి అవకాశాలను కోరుకుంటారు. వారు అరుదుగా ఉన్నప్పటికీ లాట్వియన్ మహిళలు అనేక విధాలుగా అసాధారణంగా ఉన్నారు. వారు ఐరోపాలో దేశంలో ఉన్నత విద్యావంతులైన మహిళలు ఉన్నారు. వారు లాట్వియన్ సమాజాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సాంప్రదాయ జానపద పాటల నుండి ఆధునిక కళ మరియు సాహిత్యం వరకు లాట్వియన్ మహిళలు తమ సాంస్కృతిక సహకారానికి ప్రసిద్ధి చెందారు. 3వ స్థానంలో ఉక్రెయిన్. ఉక్రెయిన్ ముఖ్యంగా రష్యాతో అప్పుడు గొడవలతో ప్రభావితమైంది. ఇది ఎదుర్కొంటున్న అనేక సవాలు కారణంగా ఈ స్థిరత్వం యొక్క ప్రధాన పరిణామం పురుషుల సంఖ్య విపరీతంగా తగ్గుతుంది. యుద్ధం మరియు పెద్ద మొత్తంలో వలసల కారణంగా ఏర్పడిన లింగ అసమానత చాలామంది మహిళలకు తోడు లేకుండా పోయింది. యుక్రెయిన్ ఐరోపాలోని అతి తక్కువ సంపన్న దేశాలలో ఒకటిగా నిలిచింది. అనేక సంవత్సరాల నుండి అవినీతి, రాజకీయ అస్థిరత మరియు నిరంతర గొడవల నుండి కోలుకోవడానికి ఆర్థికంగా కష్టపడుతుంది. ఈ గొడవలు ఒక విషాదకరమైన ప్రాణ నష్టాన్ని చూసింది మరియు భద్రత లేదా మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం చాలామంది పురుషులు దేశం విడిచి వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం గుర్తించదగిన లింగ అసమానత ఉంది. ముఖ్యంగా మధ్య వయసులలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. పురుషులు తగ్గడం కారణంగా ఉక్రెయిన్ అంతటా ఒకే నివాసం పెరిగింది. గట్టిగా ఉండి కుటుంబాన్ని కోరుకుంటున్నప్పటికీ చాలామంది మహిళలు తగిన భాగస్వాములను కనుక్కోలేకపోతున్నారు. ఈ అసమాన లింగ పంపిణీ జననాల రేటు తగ్గడానికి దారితీసింది. దేశం యొక్క జనాభా సమస్యలను కష్టతరం చేసింది. యుక్రెయిన్ మహిళలు వారి ఆకర్షణీయమైన అందాలతో, తెలివితేటలతో మరియు కుటుంబ విలువలకు అంకితభావంతో ప్రసిద్ధి చెందారు.
వారు అప్పుడు కష్టపడి పనిచేసే వారిగా వర్ణించబడతారు మరియు వారి కుటుంబాలకు అంకిత భావంతో ఉంటారు. వారు వివాహం మరియు స్థిరమైన కుటుంబం జీవితం కోసం అవకాశాల యొక్క కష్టమైన జీవితాలను ఎదుర్కొంటారు. పురుషుల కొరత కారణంగా చాలామంది మహిళలు తమ వృత్తి, విద్య లేదా పిల్లలను పెంచడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. రష్యా దాని సాంస్కృతిక వారసత్వం, చారిత్రక గతం, కళాత్మక విజయాలు మరియు అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన పెద్ద దేశం. ఇంకా రష్యా గురించి తక్కువ తెలిసిన నిజం, పెళ్లి కాకుండా ఉన్నారు. ఎందుకంటే రష్యాలో ప్రతి 100 మంది మహిళల్లో దాదాపు 14 మంది మగ భాగస్వామి లేకుండా జీవిస్తున్నారు. మగవారు లేకపోవడానికి మూల కారణం రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా తీవ్ర నష్టాలలో ఉంది. యుద్ధంలో మిలియన్ల మంది పురుషులు మరణించారు మరియు జనాభా దాని పూర్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేకపోయింది. నేడు రష్యా ఇప్పటికీ పురుషులలో ఎక్కువ మరణాల రేటును కలిగి ఉంది. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు మరియు మద్యపానం, ధూమపానం, ప్రమాదాల వంటి జీవన శైలి కారణంగా ఉంది. ముఖ్యంగా చాలామంది రష్యన్ మహిళలు తమ విద్యా లక్ష్యాలు మరియు కుటుంబ విలువలు ఉన్నప్పటికీ పురుషులు లేకపోవడం వల్ల ఒంటరిగా మిగిలిపోయారు. అది ఒక ప్రత్యేకమైన సామాజిక పరిస్థితిని ఏర్పడింది. దీనిలో మహిళలు భాగస్వామి కోసం కష్టపడాలి లేదా పెళ్లి కాకుండా ఉండవలసి ఉంటుంది. అయినప్పటికీ ఈ మహిళలు అనూహ్యంగా వారి పునరుత్పత్తి సామర్థ్యాలు, స్వాలంబన మరియు వారి కుటుంబాలు మరియు ఉద్యోగాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందారు. రష్యన్ మహిళలు ఉన్నత విద్యావంతులు. వారు తమ కుటుంబాల పట్ల కర్తవ్యాన్ని మరియు తీవ్రమైన భక్తిని ప్రదర్శిస్తారు. వారు సాంప్రదాయ మరియు ఆధునిక నమ్మకాలను పంచుకుంటారు. బెలారస్ తూర్పు ఐరోపాలో ఉన్న ఒక దేశం. దాని గొప్ప ప్రత్యేకత అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఐరోపాలో అతి తక్కువ సంపన్న దేశాలలో బెలారస్ కూడా ఒకటి. బెలారస్ దేశంలో ఇక్కడ జనాల సంఖ్య తక్కువ అయింది, స్త్రీలే ఎక్కువ. దీనికి ముఖ్య కారణం పురుషులు అందుబాటులో లేకపోవడం. దేశంలో ఆర్థికంగా చాలా పోటీ పడుతున్నారు. దీనివల్ల చాలామంది పురుషులు మంచి అవకాశాల కోసం విదేశాలకు తరలి వెళ్తున్నారు. అయితే ఇది కేవలం సంఖ్యా డేటా ఆధారంగా కాదు. బెలారస్ మహిళలు అద్భుతమైన బలాన్ని మరియు పట్టుదలను ప్రదర్శిస్తారు. వారు ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులు. వారు తరచుగా ఉన్నత స్థాయి అర్హతలు మరియు ఇంటి బాధ్యతలను చేసుకుంటారు. అయినప్పటికీ తెలివైన మరియు దృఢనిశ్చయంతో ఉన్నప్పటికీ చాలామంది బెలారియన్ మహిళలు పురుషుల కొరత కారణంగా ఇప్పటికీ పెళ్లి కాకుండా ఉన్నారు. ఈ విజయవంతమైన మహిళలు శృంగార భాగస్వాములను కనుగొనడంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఎస్టోనియా అనేది ఉత్తర ఐరోపాలోని ఒక చిన్న దేశం. ఇది సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం మరియు అద్భుతమైన సహజ దృశ్యాలకు అయినప్పటికీ ఈ దేశాలలో ఎస్టోనియా ఒకటి. పెళ్లి కాని పురుషుల సంఖ్య పరంగా ఐరోపాలోని అతి తక్కువ సంపన్న దేశాలలో ఇది కూడా ఒకటి. ప్రతి 100 మంది స్త్రీలకు 28 మంది పురుషులు మాత్రమే ఉన్న ఎస్టోనియాలో ఇది ముఖ్యమైన సామాజిక అడ్డంకులను హైలైట్ చేస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిగా ఎస్టోనియాలో పురుషుల మరణాల రేటు ఎక్కువగా ఉంది. ప్రధానంగా అధిక మద్యపానం, ధూమపానం మరియు ప్రమాదకర అలవాట్లు ఉండడం. పురుషుల సంఖ్య ఇక్కడ చాలా తక్కువగా ఉంది. ఇంకా ఎస్టోనియాలో కాలక్రమేణా మెరుగైన ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ విదేశాలకు పురుషులు గణనీయంగా వలసపోతున్నారు. ఈ దేశంలో అందుబాటులో ఉన్న పురుషుల సంఖ్యను మరింత తగ్గించారు. ఈ అసమతుల్యత ఎస్టోనియన్ మహిళలకు ఇది ఒక కారణం. ఎస్టోనియన్ మహిళలు ధైర్యం, స్వాలంబన మరియు ఉన్నత విద్యావంతులు. వారు తమ సంస్కృతి సంప్రదాయాల గురించి గర్విస్తారు మరియు శ్రామిక శక్తిలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. చాలామంది ఎస్టోనియన్ మహిళలు వివిధ రంగాలలో నాయకత్వ పాత్రలో ఉన్నారు మరియు వారు దేశ ఆర్థిక వ్యవస్థ మరియు సమాజానికి చాలా అవసరం. అయితే ఎస్టోనియన్లోని పురుషులు, చాలామంది ఎస్టోనియన్ స్త్రీలు సెక్స్ లేకపోవడం వల్ల తమ దేశంలో భాగస్వాములను కావడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొందరు దేశం వెలుపల సంబంధాలను కోరుకుంటారు. ఇది పెద్ద మరియు సాంస్కృతిక విభిన్నమైన దేశమైన ఎస్టోనియా యొక్క సామాజిక నిర్మాణానికి కొత్తగా ఉంది. భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన జనాభా సమస్యలలో ఒకటి. ఇక్కడ ప్రతి 100 మంది స్త్రీలకు దాదాపు 90 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. ఈ సమస్య ప్రధానంగా ఆరోగ్య ప్రమాదాలు మరియు పురుషులకు తక్కువ కారణంగా అధిక పురుషుల మరణాల రేటు నుండి ఉత్పన్నమవుతుంది. విదేశాలలో మంచి అవకాశాల కోసం చాలామంది పురుషులు దేశం విడిచి వెళ్లడం వల్ల ఆర్థిక వలసలు వెళ్తారు. కజకిస్తాన్లో ముఖ్యంగా కుటుంబ నిర్మాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. వివాహానికి తగిన పురుషులు లేకపోవడంతో చాలామంది మహిళలు ఒంటరిగా ఉంటున్నారు. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ
కజక్ మహిళలు ఆతిథ్య సాంస్కృతిక ఆచారాలకు మరియు అద్భుతమైన స్థితిస్థాపకత పట్ల వారి బలమైన నిబద్ధతకు అత్యంత ఎక్కువగా ఉన్నారు. వారు విద్య మరియు పనిలో కూడా అద్భుతమైన పురోగతిని సాధించారు. పురుషులు తరచుగా ఉన్నత విద్యలో వెనుకబడి ఉంటారు. అయినప్పటికీ పురుషులు లేకపోవడంతో కుటుంబం మరియు సమాజంలో వివిధ పాత్రల బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉన్న స్త్రీలపై ఎక్కువ డిమాండ్లు ఉంచబడ్డాయి. పోర్చుగల్ 8వ స్థానంలో ఉంది. పోర్చుగల్ అద్భుతమైన వీక్షణలు మరియు శక్తివంతమైన సంస్కృతితో చరిత్రను కలిగి ఉంది. అయితే ఇది ఇతర యూరోపియన్ దేశాలతో కూడా ఖ్యాతిని పంచుకుంటుంది. ఈ బ్యాలెన్స్ లేకపోవడం పెళ్లికాని మహిళల సంఖ్యలో అనూహ్య సామాజిక ధోరణిలో సృష్టించడంలో పాత్ర పోషిస్తుంది. ఇది పురుషుల కొరతకు దారితీస్తుంది. ఐరోపాలో పోర్చుగల్లో అత్యధికంగా పెళ్లికాని మహిళలు ఉన్నారు. ఐరోపాలో పెళ్లికాని మహిళల సంఖ్య పెరగడానికి మహిళల కొరత మరియు పురుషుల కొరత వంటి అనేక ప్రధాన అంశాలు కారణం కావచ్చు. ముఖ్యంగా యువతలో వలసలు గణనీయంగా పెరగడం ఒక ప్రధాన కారణం. చాలామంది పోర్చుగీస్ పురుషులు మెరుగైన ఉద్యోగ అవకాశాలు మరియు అధిక జీతాల కోసం ఫ్రాన్స్కు తరలి వెళ్లారు. ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు దేశంలోని మహిళల జనాభా ఇటీవలి డేటా ప్రకారం పురుషుల కంటే ఎక్కువగా ఉంది. దీని ప్రకారం పోర్చుగల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి 100 మంది స్త్రీలకు దాదాపు 79 మంది పురుషులు మాత్రమే. ఈ అసమానత పెద్ద సంఖ్యలో పోర్చుగీస్ మహిళలు ఉన్నారు. ఎందుకంటే జనాభాను సమతుల్యం చేయడానికి తగినంత మంది పురుషులు లేరు. పోర్చుగీస్ మహిళలు ఎలా ఉంటారు? పోర్చుగీస్ మహిళలు తమ నిబద్ధత మరియు కృషి పట్ల అంకిత భావానికి ప్రసిద్ధి చెందారు. పోర్చుగీస్ మహిళలు తరచుగా వారి కుటుంబాలకు ప్రధాన మద్దతుగా ఉంటారు. వారి పని, పిల్లల సంరక్షణ మరియు ఇంటి పనులను నైపుణ్యంగా సహనంతో నిర్వర్తిస్తారు. వారు స్నేహపూర్వకంగా మరియు వారి సాంస్కృతిక వారసత్వాన్ని ఆకర్షిస్తారు. పోర్చుగీస్ మహిళలు బలమైన కమ్యూనిటీలను నిర్మించుకుంటారు మరియు ఒకరికొకరు మద్దతు ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.